బ్రేకింగ్ న్యూస్. వైసీపీ యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ ను పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 14న కర్నూలు కలెక్టరేట్ ఎదుట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆందోళన చేశారు. ఆ సమయంలో మంత్రి టీజీ భరత్ ఒక ఫార్మా కంపెనీ నుంచి దాదాపు 45 కోట్ల రూపాయలు కొట్టేశారంటూ బైరెడ్డి కామెంట్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యల్ని ఖండించిన మంత్రి టీజీ భరత్ తనపై తన కుటుంబంపై బైరెడ్డి అవమానకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు కూడా భంగం కలిగించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని, త్వరలో సివిల్ పరువు నష్టం దావా కూడా వేస్తారని భరత్ అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. కర్నూలులో 14వ తేదీ జరిగిన ఆందోళన ఏదైతే ఉందో, కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ బాలును కర్నూలు పోలీసులు వేధిస్తున్నారని భారీ ఎత్తున వైసీపీ ఆందోళన చేపట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ రోజు మాజీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్ పై ఘాటుగా స్పందించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక ఫార్మా కంపెనీ నుండి కోట్ల రూపాయలు వసూలు చేశారు, అది మంత్రి నారా లోకేష్ కు తెలిసింది అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి. ఏవైతే ఆ రోజు ఘాటుగా వ్యాఖ్యానించారో ఆ అంశాన్ని మంత్రి టీజీ భరత్ తన ఫ్యామిలీని తాను ఉద్దేశించి తమకు పరువు నష్టం దావా కింద కర్నూలు 3 టౌన్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. కేసు నమోదు చేసి దాదాపు పలు రకాల సెక్షన్ల కింద తనపై చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖండిస్తూ తమ ఫ్యామిలీకు భంగం కలిగిందంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మంత్రి టీజీ భరత్ మధ్య గత కొంతకాలంగా ఇదే వారు కొనసాగుతుంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎలా ముందుకెళ్తారో చూడాలి. థాంక్యూ శ్రీరామ్.